హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక చిన్న కాన్సెప్ట్ చూద్దాము. అది వచ్చేసి మనకి త్రీ అడ్రస్ కోడ్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇంప్లిమెంట్ త్రీ అడ్రస్ కోడ్. సో టూ క్వశ్చన్స్ ఇచ్చాను. ఫస్ట్ వన్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ వై ప్లస్ జెడ్, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. సెకండ్ వన్ ఏ ప్లస్ బి ఇంటూ సి ప్లస్ డి ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకే. సో నేను ఒకదాని తర్వాత ఒకటి మీకు చేస్తాను ప్రాబ్లం. సో ఫస్ట్ వన్ చూడండి ఇక్కడ. ఫస్ట్ నేను ఇచ్చిన క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నా. ఎక్స్ ప్లస్ వై, వై ప్లస్ జెడ్, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. సో మనం ఇప్పుడు త్రీ అడ్రస్ కోడ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా త్రీ అడ్రస్ కోడ్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనము ఈ వాల్యూస్ని టెంపరరీ వాల్యూస్లో స్టోర్ చేస్తాము, టెంపరరీ వేరియబుల్స్లో స్టోర్ చేస్తాము. ఆ టెంపరరీ వేరియబుల్స్ని మనము T1, T2, T3, T4 అని అనుకుంటాం. సో ఎప్పుడైనా కూడా మనం ఇలా లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళిపోవాలి. సో స్టోర్ చేసినప్పుడు ఎప్పుడైనా లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ చూస్తే నాకు ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ వచ్చిందండి, అదే ఎక్స్ ప్లస్ వై. సో దీన్ని నేను T1 అనుకుంటున్నా. ఎప్పుడైనా కూడా త్రీ అడ్రస్ కోడ్ని టెంపరరీ వేరియబుల్స్లో స్టోర్ చేస్తాము. దాన్నే ఇక్కడ T1 టెంపరరీ వేరియబుల్ 1 అని అంటున్నాము. సో ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నాకు ఎక్స్ ప్లస్ వై వచ్చింది. నెక్స్ట్ ఇంకా కొంచెం ముందుకు మూవ్ అవుతుంటే వై ప్లస్ జెడ్ కూడా వచ్చింది. సో నేను T2 అనుకుంటున్నా, వై ప్లస్ జెడ్. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎక్స్ ప్లస్ వై వచ్చింది, కొంచెం ముందు పోయిన తర్వాత వై ప్లస్ జెడ్ వచ్చింది. టూ ఎక్స్ప్రెస్ వచ్చాయి. ఎక్స్ ప్లస్ వై రాశాను, వై ప్లస్ జెడ్ రాశాను. మరి ఈ రెండింటిని కలిపి మనం ఏ విధంగా రాయవచ్చు? ఇది T1, ఇది T2. సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మరొక వేరియబుల్ అంటే T3 తీసుకుంటున్నా. తీసుకొని T1, T2. సో T1 ఇంటూ T2. సో మనం ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వచ్చింది. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. సో ఈ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ని నేను T4 అని అనుకుంటున్నా. ఓకే. సో మనము ఈ విధంగా త్రీ అడ్రస్ కోడ్ రాయాలి. మరి ఎంటైర్ ఎక్స్ప్రెషన్కి త్రీ అడ్రస్ కోడ్ ఏంటి ఇప్పుడు? చూడండి, ఎక్స్ ప్లస్ వై T1 అయిపోయింది, వై ప్లస్ జెడ్ T2 అయిపోయింది. బట్ ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ కలిసి T3లో ఉన్నాయి. ఓకే. సో నేను ఇక్కడ దీన్ని T3 అనుకుంటున్నాము. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ ఎక్స్ప్రెషన్ అంతా ఒకటి ఒకటి. సో ఏంటది? ఎక్స్ ప్లస్ వై ఇంటూ వై ప్లస్ జెడ్, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఒకటి. సో ఇదంతా మనకి T3లో స్టోర్ అయింది. సో నెక్స్ట్ ఇక్కడ T3లో ఈ వాల్యూ స్టోర్ అయింది కాబట్టి నేను ఇక్కడ T3 అని రాస్తున్నా. సో అదేవిధంగా ఈ ఎక్స్ప్రెషన్ అంతా మనకి T4లో స్టోర్ అయింది. T3, T4. సో మళ్ళీ దీన్ని స్టోర్ చేసుకోవడానికి ఇంకొక టెంపరరీ వేరియబుల్ కావాలి. సో ఇది ఫైనల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ త్రీ అడ్రస్ కోడ్ మనము ఈ విధంగా జనరేట్ చేయాలి. ఓకే. సెకండ్ దానిలోకి వెళ్తున్నా. ఏ ప్లస్ బి ఇంటూ సి ప్లస్ డి ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఫస్ట్ మనము లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి. చెప్పాను కదా ఆల్రెడీ మీకు, లెఫ్ట్ సైడ్ ఇలా ఈ సైడ్ నుంచి మనము వెళ్ళాల్సి ఉంటుంది, ఈ సైడ్ నుంచి ఇలా వెళ్ళాలి. సో మనం ఇలా వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎక్స్ప్రెషన్ మనకి ఎక్కడ వచ్చిందండి? ఏ ప్లస్ బి వచ్చింది. సో నేను ఏ ప్లస్ బిని T1 అని అనుకుంటున్నా. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాను. వెళ్ళగానే ఏమొచ్చింది మరి? సి ప్లస్ డి వచ్చింది. సి ప్లస్ డి కరెక్టే. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఏ ప్లస్ డి ఇంటూ సి ప్లస్ డి, ఇదంతా కూడా ఒకటే ఎక్స్ప్రెషన్ మనకు తెలుసు. ఎక్స్ప్రెషన్ దీని అంతా కలిపి నేను ఒకటి ట్రీట్ చేస్తున్నా. సో అదేంటి? ఏ ప్లస్ బి ఇంటూ సి ప్లస్ డి. సో అదేంటంటే నేను, మనకు తెలుసు ఏ ప్లస్ బి అంటే T1 అని ఉంది, ఇంటూ సి ప్లస్ డి అంటే T2 అని కూడా ఉంది. సో దీన్ని నేను మళ్ళీ ఇంకొక ఎక్స్ప్రెషన్
టెంపరీ వేరియబుల్ స్టోర్ చేస్తున్న దాన్ని నేను T3 అంటున్నా. సో ఈ విధంగా ఇంకా కొంచెం ముందుకెళ్ళండి. A+B+C కూడా వచ్చింది. సో దీన్ని నేను T4 అని అంటున్నా. A+B+C. సో నెక్స్ట్ ఫైనల్ రిజల్ట్ ఏమొస్తుంది? సో ఈ A+B ఇంటూ C+D అనేది T3లో స్టోర్ ఉంది. సో A+B+C అనేది T4లో స్టోర్ ఉంది. సో ఇక్కడ T5 రాస్తున్నా. సో ఇదేంటండి? T3 ప్లస్ ఇదేంటి? T4. సో ఈ విధంగా మనము ఇంప్లిమెంట్ 3 అడ్రస్ కోడ్ని చేయవచ్చు. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. T5 ఈజ్ ఈక్వల్ టు T3 ప్లస్ T4. T5 ఈజ్ ఈక్వల్ టు T3 ప్లస్. సో ఈ విధంగా మనము ఇంప్లిమెంట్ చేయాలి 3 అడ్రస్ కోడ్ని. సో ఇది మనకి కంపైలర్ డిజైన్ ప్రాబ్లం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. If you have any doubts, you can ask me. Okay.